పేరు పులి శిరీష హరిప్రసాద్. మేము పోతారం గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. మా గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు. మీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మా బ్యాట్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుచున్నాము. ప్రజల సమస్యల్ని ప్రజాసేవకులుగా సేవనే ఒక లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని కోరుచున్నాము. గత ప్రభుత్వంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయించడం జరిగింది. ఇప్పుడు కూడా మా వంతు కృషి చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాను. నేడు పోతారం గ్రామ సర్పంచ్గా పులి శిరీష హరిప్రసాద్ గారు బ్యాట్ గుర్తుకు గ్రామ ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మండలంలోనే ఏకైక కాంగ్రెస్ ప్రత్యక్షంగా ఎంపీటీసీగా కొనసాగాము. ప్రజలకు సర్పంచ్గా ఓడగొట్టిన ఒక బిడ్డగా ఎంపీటీసీగా గెలవడం జరిగింది. అదే ఎంపీటీసీగా సాగడం 5 ఏళ్ళు చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రజలకు అవసరాలకు ఒక సేవకుడుగా పనిచేయడం జరిగింది. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా శ్రీరాముడు ఎమ్మెల్యే విప్పు గారు ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు నేను సైతం అనే నినాదంతో ప్రజలకు ఆపదలు ఉన్నంత సేపు నేను ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మా హై స్కూల్లో కానీ కంపౌండర్లు కట్టించడం కానీ జరిగింది. అదేవిధంగా బాత్రూమ్లు కార్పొరేట్లుగా చేయడం జరిగింది. ప్రైమరీ స్కూల్లో కానీ అన్ని రకాల పనిచేస్తూ ఇప్పుడు మొన్న కంప్యూటర్ రూమ్ కూడా కట్టడం జరుగుతుంది. అలాగే మా ప్రజాప్రభుత్వంలో భాగంలో ప్రజలకు అవసరాలకు అందుబాటులో ఉంటూ ఒక సేవకుడిగా పనిచేస్తానని ఈ ప్రజానికంగా చెప్తున్నా. ఎందుకంటే మా రాముడు ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పిండు. మా రాముడు సీనన్న ఎమ్మెల్యే అయి కూడా ప్రజాక్షేత్రంలో సేవ చేస్తున్నాడు. అదేవిధంగా మీరు కూడా సేవ చేయాలని మీ ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అన్నగారి ఆదేశాల మేరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటా, ప్రజల అవసరాలకు పనిచేస్తా, ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండేలా చూస్తానని ఈ సభాముఖంగా తెలుపుతూ గురువారం రోజున 11వ తారీఖు గురువారం రోజున 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరగడం జరుగుతుంది. మా రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మహిళా సంఘాలకు ఒక కోటీశ్వరు చేయాలనే ఆలోచన విధంగా ఒక ఆడబిడ్డగా కోటీశ్వరు కావాలని ప్రజాప్రభుత్వం ఆలోచన విధంగా అదే ఆదేశాల మేరకు ప్రతి మహిళ ఇంట్లోకి వెళ్ళి కడప బయటకు వెళ్తుందంటే చిరునవ్వుతో బ్యాటుకి వేస్తారని నవ్వుకుంటూ పోతూ అదే బ్యాటుకు స్కూల్లో బ్యాటుకు వేసి అదే బడి నుంచి ఇంటి దాకా చిరునవ్వుతో రావాలని మహిళా తల్లులకు కోరుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వంలో మహిళల పట్ల ఉచిత బస్సు కావచ్చు, కరెంటు బిల్లు ఉచితం కావచ్చు, అన్ని రకాల అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని ఒకసారి ఆలోచన చేయమంటున్నాం. మా గౌరవ ఎమ్మెల్యే మా పోతార గ్రామంలో గల్పు బాటలో ఎక్కువ పయనం చేస్తున్నారు. ఆ భర్తలు గల్పు ఉన్నందున ఒక మహిళా తల్లులు చీకటి రాజ్యంలో బీట్లో ఉంటారు. చీకటిలో వర్షం వస్తే చీకటి ఎట్లా పోవాలని అనుకుంటే ఒక పిల్లవాడిని బతులమాడి బీట్లకు పోతున్నారు. మా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు ఆదిశీనన్న లక్ష్మీనరసింహస్వామి జాతరకు రాగానే రైతుల పట్ల ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అన్నగారు వెంటనే 45 ఫోన్లు సింగిల్ పేజ్ బుడ్డి 10,50,000 రూపాయలు ఎస్టిమేట్ చేయడం జరిగింది. నేను గ్రామ సర్పంచ్ అయినాక అతి త్వరలోనే మన ఇంటికి వెలుగు ఎట్లా ఉంటుందో ఆ బీట్లకు కూడా అదేవిధంగా వెలుగు చూపిస్తారని ఈ పోతార గ్రామానికి ప్రజానికంగా తెలుపుతున్నా. ఇది ప్రజాప్రభుత్వం. మా ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారు. అదే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా రమేష్ బాబు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా ఎప్పుడు రాని తరుణంలో మా ఎమ్మెల్యే శ్రీరాముడు గెలిచినాక అన్నా మా పోతార గ్రామము
వర్షం పడితే ఈ కల్గొట్టు నుంచి ఇట్లా వెంబడ పోదామంటే బురదమై బండ్లు పోరా అని స్థానం ఉంటే మా రాముడు సీనన్న కల్గొట్టు నుండి లొంక రామేశ్వర టెంపుల్ వరకు 5,30,00,000 రోడ్డు శాంక్షన్ చేయడం అన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నన్ను ఎంపీడీసీగా గెలిపించినందుకు మమ్మల్ని అదే మా వైస్ చైర్మన్గా అన్నగారు ఇచ్చినందుకు ఇప్పుడు 3వ హైట్రిక్ కొడతానని పులిసిరి హరిప్రసాద్ బ్యాట్ గుర్తు గెలుస్తారని ఆశాభావ వ్యక్తు ప్రజలు నా ఆందోళన ఉన్నారు, నా మద్దతు ఉన్నారు. ఆ లొంకరమణ ఆశీస్సులే నేను మనస్ఫూర్తిగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తు సెలవు తీసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులు 10 లక్షల రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న నాయకులు మా ప్రభుత్వం వచ్చినాక బిడ్డ మేము కష్టాలు ఉన్నాము, మేము ఇట్లా ఖర్చుల పాలైనాము, బిల్లు తీసుకురాగానే అమ్మ నీకు తోడుగా నేను ఉన్నా అని చెప్తూ ఈ 2 సంవత్సరాలనే 50 లక్షల నుండి 60 లక్షల సీఎంలీ చెక్కులు ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఇంత చేయడం గొప్పతనం కాదా? రైతులకు రైతే రాజు చేయాలని నినాదం మా ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. రైతులే రాజుగా చేయాలని ఆలోచన దృఢపడుతూ ఉన్నాం. మొన్నటి రోజున బీటు కూడా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మండలనే వరి ధాన్యం కొనుగోలు పోతార గ్రామం స్పీడ్ జరిగింది, కొనుగోలు అయిపోయి ఆ స్ఫూర్తి కూడా నేను దగ్గర నుండి చూసుకోవడం జరిగింది. రైతే రాజుగా ఉండాలని, చిరునవ్వుతో ఉండాలని నా ఆకాంక్ష. ప్రతి ఇంటి కడప 500 కడప ఉంటుంది, అందరూ ఆ కడపలో ఎవరైనా నవ్వుతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువత గ్రంథాలయం లేదు, వాస్తవమే, అది కట్టడం జరిగింది, అలా లేదు. నా అంత ప్రయత్నం తప్పకుండా చేస్తానని జిమ్ ఎమ్మెల్యే దగ్గర దృష్టికపోతా, ఎమ్మెల్యే దగ్గర చెప్పగానే ఆయనకు నేను నా ఊరికి ఒక సేవ కూడా పనిచేస్తా అంటున్నా. నేను మాట తప్ప ఎమ్మెల్యే దృష్టికపోతా, ఎమ్మెల్యే దగ్గరకు పోయి పక్కా సాంక్షన్ అయ్యేటట్టు నేను ప్రయత్నం చేస్తానని ఈ పోతారు ఎమ్మెల్యే గారికి చెప్పి యువకులు కూడా జిమ్ కావాలని అడగడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గర దృష్టికపోతా, లేకుంటే నా వంతు వరకు పక్కా గెలిచిన తర్వాత నేను తప్పకుండా చేయిస్తానని ఈ గ్రామ ప్రజల యువతకు చెప్తున్నా. గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే శ్రీకొండ కవితా రాజేందర్ గారు సర్పంచి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ముద్దు ప్రైవేటు వద్దు అనే నినాదంతో మా ఊరి అన్ని కులాల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో కుల సమక్షంలో, గ్రామ కులస్తుల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రేమతో మేము చెప్పగానే అదే నినాదంతో పోవడం జరిగింది. అదే ప్రైవేటు వద్దు గవర్నమెంట్ ముద్దు అన్న తల్లిదండ్రులు కూడా స్కూళ్ళకు పంపడం జరుగుతుంది. ఆనాడు సిరికొండ కవిత సర్పంచి రాజేంద్ర ఉన్న ఆధ్వర్యంలో అప్పటి నుండి ఎలా జరుగుతుంది ఇప్పటికి కూడా కంటిన్యూగా ప్రైవేటు వద్దు గవర్నమెంట్ నినాదంతో నడుస్తుంది. ఇప్పటికీ పోయిన సంవత్సరము మా ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ తగ్గగానే డిప్యూటీ ఉన్న పోయిన స్కూల్ టీచర్ను నేను ఎంఈఓ గారితో డిఓ గారితో మాట్లాడడం జరిగింది. వారంలోనే డిప్యూటీ కింద సార్ను మళ్ళీ యథావిధిగా మన పోతారం గ్రామానికి తెప్పడం జరిగింది. మళ్ళా ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల కృషితో, అన్ని కులాల సంఘాల కృషితో, నా గ్రామ ప్రజల కృషితో ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో స్ట్రెంత్ పెరగడం జరిగింది. అదే విధంగా ఇంకొక టీచర్ను కూడా డిప్యూటేషన్ కింద తెప్పించడం జరిగింది. ఇది కదా మా ప్రజాప్రభుత్వ పాలనలో భాగంగా. ఇది ప్రజల అవసరాలకు పనిచేసే విధంగా నేను ఒక సేవ కూడా పనిచేస్తానని ప్రజాముఖానికి హామీస్తున్నా. మా నినాదం ప్రజలకు సేవ చేసే నినాదం. మా నినాదం ప్రజలకు కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం. మా నినాదం ప్రజలకు తోడు నీడగా ఉండే చిరునవ్వులు చూపించే మా నినాదం. మీ మనస్సాక్షిగా పులిసిరి హరిప్రసాద్ గుర్తు, బ్యాట్ గుర్తు, మీ అమూల్యమైన అధిక మెజారిటీ గుర్తుకు ఓటేసి దృఢదృక్పథంతో పులిసిరి హరిప్రసాద్ తప్పకుండా గ్రామ సర్పంచ్ ఊరి అభివృద్ధి చేస్తారు అంటేనే
మీరు హృదయాలు ఉంటేనే నాకు ఓటు వేయాలని మనసాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.